రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది, అవమానాలు, అరెస్ట్, ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు అనే అంశంపై విశ్లేషణ. కడప జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు వైకాపా పార్టీ నాయకులు. జిల్లాలోని నాయకులు దాదాపు హాజరు అయ్యారు, కార్యకర్తలు కూడా హాజరు అయ్యారు. వివిధ రకాలైన మాటలను చర్చించుకున్నారు. అందులో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి సమావేశాలను ప్రతి 3 నెలలకోసారి, ప్రతి నెలకోసారి మనం జరపాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే మనం ఇలాంటి సమావేశాలను, సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేసుకుంటే మన కార్యకర్తలకు, ఆ తర్వాత నాయకులకు ధైర్యాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. మన పార్టీ ఇంకా ముందుకు నడిపించేందుకు అవకాశం మెండుగా ఉంటుంది అని ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడాడు. అటు తర్వాత ఇంకా కొన్ని విషయాలను ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయ్యింది. ఈ ఏడాదిలో వాళ్ళ టార్గెట్ ఏందో కానీ మొత్తం మన కార్యకర్తలపై, నాయకులపై కేసులు పెట్టడం, అవమానాల పాలకు గురి చేయడం, అటు తర్వాత మన మీద కక్ష సాధింపు చర్య, పోలీసులను ఉసిగొలపడం, పోలీసుల ద్వారా బెదిరింప చేయడం, ఇటువంటి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం దిగుతుంది. ఎటు తిరిగి వైకాపా నేతలను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలి. దీనికంత కారణం ఏమిటి అంటే ముఖ్యంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మన మీద ఏదో విజయం సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఉన్నారు అన్న ఆరోపణలు ఉన్నాయని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా పులివెందుల్లో కూడా కేసుల పర్వం జరుగుతూ ఉంది. పోలీసులు అత్యుత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 13 ఏళ్ల పిల్లలపై కూడా కేసులు పెడుతూ ఉన్నారు. ఈ విధమైన దుశ్చర్యలకు పోలీసులు పాల్పడుతూ ఉన్నారు అంటే దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఉన్నట్లే కదా. ఎన్ని అవమానాలకు గురి చేసినా, ఎన్ని రకాలైన పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినా వైకాపా నేతలు, కార్యకర్తలు తగ్గరు అనే సంకేతాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ఇస్తున్నారు. ఈ విధంగా ఆయన మాట్లాడితే ఇక ఈ సమావేశం గురించి చర్చాంశనీయం ఏ విధంగా ఉంది అని నా వీడియోలో వివరించుకున్నా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం, ఎంపీ అవినాష్ రెడ్డి భయపడ్డా? ఈ ఏడాదిలోనే పులివెందుల నేతలు భయపెడుతూ ఉన్నారా? కడప జిల్లా నేతలు భయపెడుతూ ఉన్నారా? కార్యకర్తలు నిజంగానే భయపడుతున్నారా? నాయకులు నిజంగానే భయపడుతున్నారా? ఎవరు భయపడుతున్నారు అనేది ప్రశ్నార్థకం. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే గతంలో కూడా 5 ఏళ్ళు వైకాపా పరిపాలనలో ఉండింది. వాళ్ళు కూడా కేసుల పర్వం అంటూ, కార్యకర్తలను అరెస్టు చేయడం అంటూ, కార్యకర్తలను తదేకంగా పోలీస్ స్టేషన్కు పిలిపించి లాఠీ దెబ్బలతో వాయించిన కాలాలు కూడా ఉన్నాయి. అది పులివెందుల టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై. అయితే వీళ్ళే ఇప్పుడు ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చింది, అరెస్టులు, పోలీసులు దౌర్జన్యాలు, అవమానాలకు గురి చేస్తున్నారు అని ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ ఉన్నాడు. అంటే అధికారం ఎవరు వచ్చినా వాళ్ళు చేసే పని ఇదేనా? ఒకవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు అరెస్టులు చేస్తున్నారని, అవమానం చేస్తున్నారని అన్నారు. తర్వాత వైకాపా నేతలు గత 5 ఏళ్ళు చేసింది ఏమిటి? వాళ్ళు కూడా ఇదే పనే కదా. ఇరువురు మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, మీకు తాట తీస్తామని వైకాపా నేతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ తెలుగుదేశం నేతలపై, కూటమి నేతలపై కేసులు, అటు తర్వాత అరెస్టులు ఉంటాయా? ఇదే తతంగం. అయితే ఈ ఏడాది జరిగింది అరెస్టుల పర్వమేనా, అవమాన పర్వమేనా?
ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సింది ఇరు పార్టీల నాయకులు కాదు, ప్రజలు గమనించాలి. ఎవరు ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి, ఎవరు ఏ పార్టీ ఏం చేస్తుంది, ఆ పార్టీ హామీలు ఇచ్చింది ఎంతవరకు నెరవేరుస్తుంది. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు, 11 సీట్లు ఇచ్చాం. కానీ ప్రతిపక్ష హోదాలో రెచ్చిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడా? ఇవన్నీ కూడా ప్రజానికం, ఆంధ్ర ప్రజానికం ఆలోచించలేరా? ఒక్కసారి ఆంధ్ర ప్రజానికం ఆలోచనలో పడితే అది 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 అతిపెద్ద పార్టీ అయినా సరే, అతిపెద్ద నాయకులు అయినా సరే ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెడతారు. వాళ్ళు అధికారం ఇవ్వాలనుకుంటే అధికారం ఇస్తారు. ఈ చిన్న లాజిక్ అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైకాపా పార్టీలు తెలుసుకోవాల్సిన అంశం. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, అధికార పార్టీ వచ్చిన వాళ్ళు మితిమీరి పోలీసులను వాడుకుంటారు, అధికారం లేనప్పుడు అరెస్టులు కాబడతారు, అధికారం ఉన్నప్పుడు వీళ్ళు, అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు అరెస్టులు చేస్తూ ఉంటారు ప్రత్యర్థులను. ఇది రివాజ్గా మారింది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుపోవడం తప్ప ఈ కేసుల పర్వం కార్యకర్తలు, నాయకుల మధ్య, పార్టీల మధ్య, వివిధ రకాల పార్టీల మధ్య జరుగుతుందే కానీ ఈ అరెస్టుల గురించి, ఈ విషయాల గురించి, అటు తర్వాత అవమానాల గురించి ప్రజానికం ఏమీ పట్టించుకోలేదు. ఆంధ్ర ప్రజానికం చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉంటారు. 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు ఎవరు చేస్తే వాళ్ళు అధికారం, అప్పుడు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు, వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు. ఈ పనులు మీరు చేయండి అని శాసించేది ఎవరు అంటే ఓటర్లు, ఆంధ్ర ప్రజానికం ఓటర్లు. ఇది ఇరువురు గమనించుకొని వైకాపా నేతలైతేనేమి, తెలుగుదేశం నేతలైతేనేమి ముందుకు నడసాల్సింది ప్రజల వెనుక, ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అటు తర్వాత నిరుద్యోగ సమస్యకు దారితీసే ప్రయత్నాలు, అటు తర్వాత విద్యను ముందుకు నడిపే ప్రయత్నాలు, రైతుకు పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నాలు, రైతును ఆదుకునే ప్రయత్నాలు, మహిళలకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు, దోపిడీని అరికట్టే ప్రయత్నాలు, ఇవన్నీ చేసి అభివృద్ధిని చూపిస్తే నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఆ పార్టీ ఈ పార్టీతో పని లేదు, ఏ పార్టీకైనా వచ్చే 5 ఏళ్ళు పట్టం కడుతుంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.